ఇప్పుడు ఏం ప్రాజెక్టులు చేస్తున్నారు సార్? ఎలా ఉంది లైఫ్? ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ స్టార్ట్ చేసాము, అదే మా ఎంఎస్ ఆర్ట్ స్టూడియోలోనే. అలానే కొన్ని మూవీస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. దాని తర్వాత నేను ఓన్గా చిన్నగా డైరెక్షన్ కూడా చేద్దామని ఆలోచనతో కొన్ని ఆల్రెడీ ఒకటి నీ కోసం అని ఎంఎస్ ఆర్ట్ స్టూడియో అండ్ హోమ్ కాన్సెప్ట్ మీడియా ప్రజెంటేషన్లో మీకోసం అని షూటింగ్ అయిపోయింది. ఓకే. దాని తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట. సాంగ్స్ 2-3 రాశాను, మళ్ళీ నీకోసం అనే దానిలో ఒకటి రాశాను. సరదాగా ఫ్రెండ్స్కి రాస్తూ ఉంటాను. ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక ప్రాజెక్ట్ ప్రైవేట్ సాంగ్ ఒకటి చేస్తున్నాం, అవి త్వరలో బయటకు వస్తాయి. ఇమిటేషన్ నుంచి ఒక డైరెక్టర్గా, మ్యూజికల్ రైటర్గా ఇంకెన్ని పాత్రలు మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చండి? అంటే ఒక్కొక్కటి ఇప్పుడిప్పుడే మిమిక్రీ కాకుండా ఇప్పుడిప్పుడే వానమాలు దిద్దుకుంటున్నానండి. ఇంట్రెస్ట్ ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంది. ఒక్కొక్కటి నేర్చుకొని 1 by 1 అలానే అన్ని పడవల మీద కాలేసిన ప్రాబ్లం కాబట్టి పర్టికులర్గా కొన్ని మనం చేయగలం అన్న వాటినే సెలెక్ట్ చేసుకొని వాటిలో కొంచెం తర్ఫీదు పొందుతున్నాను. తెలియకపోతే అడిగి తెలుసుకుంటున్నాను అనమాట. మీకు శిష్యులు అంటే ఎవరైనా ఉన్నారా? అంటే మీ దగ్గర ఇలా చేయడం బాగా నచ్చింది మాకు, మమ్మల్ని కూడా మాకు నేర్పించండి అని చెప్పేసి వస్తూ ఉంటారు కదా, అలా ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? ఎవరికైనా నేర్పిస్తున్నారా? నేర్పించడం అంటే నేను ఎవరిని శిష్యులుగా భావించను, ఎందుకంటే నా కో ఆర్టిస్టులుగానే భావిస్తాను. నాకు రాని వాళ్ళు బాగా చేస్తే ఆ వాయిస్లో నేను అడిగి తెలుసుకుంటాను, ఈ వాయిస్ బాగా చేసి అప్రిషియేట్ చేస్తాను. అలానే ఏ టింజ్ నుండి పట్టుకున్నావు, ఎలా రెఫరెన్స్ అయిందని అడిగి తెలుసుకుంటాను. వాళ్ళు అడిగితే నేను చెప్తాను. శిష్యులు అంటూ ఎవరు లేరండి, నా కో ఆర్టిస్టులు అంతే. నేను గురువుగా ఫీల్ అవును, ఎందుకంటే నేనే నేర్చుకోవాల్సిన చాలా ఉంది కాబట్టి నేను జస్ట్ షేర్ చేసుకుంటాను అంతే, ఒకళ్ళ ఆలోచన ఒకళ్ళు అంతే. సో మీరు ఇప్పుడు బకెట్ టు అమెరికా, అమెరికా గుంటూరు టు అమెరికా, గుంటూరు బాత్రూమ్ బకెట్ టు అమెరికా అలా అనొచ్చు కదా. మీరు జర్నీ బకెట్ నుంచి స్టార్ట్ చేసింది అంటున్నారు కదా. ఈ ఇంటర్వ్యూ తర్వాత ఏమంటారంటే నన్ను ఇన్విటేషన్ రాసి బదులు బకెట్ రాసుకుంటారేమో. ఓకే, జోక్ పార్ట్. అమెరికా వెళ్ళిన తర్వాత ఫస్ట్ సాకేత్, ప్లేబ్యాక్ సింగర్ సాకేత్ వాళ్ళ డాడీ రామాచారి గారు చాలామంది ఇప్పుడున్న ప్లేబ్యాక్ సింగర్కి లైట్ మ్యూజిక్ నేర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు గీతామాధురి గారు కానీ, ప్రణవి గారు కానీ, సాకేత్ గారు వీళ్ళందరూ చాలామంది. సో నాకు ఫస్ట్ సాకేత్ మా టీవీలో పరిచయం అయ్యాడు. అప్పుడు పరిచయం అయినప్పుడు నా మిమిక్రీ షోస్ చూస్తూ నన్ను షోస్ పిలుస్తూ ఉండేవారు. ఆ తర్వాత రామాచారి గారు చూసి ఇప్పుడు నెక్స్ట్ ఒక ఫండ్ రైజింగ్ షోకి వెళ్తున్నాం, ఆ షోకి ఎవరుంటే బాగుంటుందని నన్ను సెలెక్ట్ చేసుకోవటం. అంతకన్నా ముందు నేను ఫస్ట్ దుబాయ్ వెళ్ళాను. ఫరిమాదో కస్తూరి గారు అని మిమిక్రీ ఆర్టిస్ట్. ఆ దుబాయ్కి వెళ్ళిన తర్వాత ఆ పాస్పోర్ట్ ఉంది, ఇంకా వీసా అప్లై చేసాం. ఫస్ట్ అటెంప్ట్లోనే వీసా రావటం. అక్కడికి వెళ్ళి షోకి వెళ్ళాను, 1 month షోకి అని వెళ్ళాను. షో అంతా అయిపోయిన తర్వాత నా షో నచ్చి నన్ను అక్కడే ఉంచుకున్నారు, మిగతా వాళ్ళందరూ బ్యాక్ వచ్చేసారు. ఫస్ట్ అమెరికాలో నేను ఒక్కడిని ఉండటం చాలా భయం వేసింది. తర్వాత అక్కడ వాళ్ళందరూ మేమందరూ ఉన్నాం కదా, రామాచారి గారు వెళ్ళిపోయినాక మేము చూసుకుంటామని అక్కడ షో ఎక్స్టెండ్ అవ్వటం, అక్కడ కొంతమంది పరిచయం అవ్వటం. అక్కడ పరిచయం అయిన వాళ్ళు ఫస్ట్ శారదా సింగిరెడ్డి గారని, ఆ మేడం గారు అని బాగా ఎంకరేజ్ చేస్తారు. మేడం గారే నాలో ఉన్నాయి, రాజు నువ్వు రాయగలవు, నువ్వు చేయగలవు, షూట్ చేయగలవు, నువ్వు బాగా చేస్తావు అని అమెరికాలో నా చేత ఒక 8 సాంగ్స్ యాజ్ ఎ డైరెక్టర్గా సాంగ్స్ నా చేత షూట్ చేయించారు. అలా ఆ పరిచయాల ద్వారా అలా ఇప్పుడు నేషనల్ వైడ్ ఉన్న తెలుగు సంస్థలన్నింటిలో నేను చేశాను షోస్. కన్వెన్షన్లో ఆట, నాట, తాన, నాట్స్, బాటా ఇవన్నీ చాలా సంవత్సరాలు అన్నింటిలో నేను షో చేశాను. ప్రతి ఒక్కరు బాగా ఆదరిస్తూ ఉన్నారు. వారిలో భాగంగా అక్కడ అశోక్ బడ్డీ గారు అని పరిచయం అవటం, వారి ద్వారా నేను ఇంకా కొన్ని ప్రాజెక్టులు చేయటం అని ఇంకా చాలామంది, శ్రీకాంత్ సండుగా గారు, సాహిత్య గారు, ఇలా చాలామంది ఉన్నారు అన్నమాట. వాళ్ళందరి త్రూలో నేను బాగా షైన్ అవుతున్నాను, అవకాశాలు వస్తున్నాయి, వెళ్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా కొన్ని అమెరికా షోస్ ఉన్నాయి. అలానే ఇప్పుడు అమెరికాకు 15 times వెళ్ళాను. తర్వాత అన్ని దేశాలు, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, లండన్, అబుదాబి, దుబాయ్, ఖతారు, ఉగాండా. నెక్స్ట్ కొరియన్ కూడా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు S4 మీడియా. మామూలుగా ఉండదు, అదిరిపోద్ది.